ఈ 2024 లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ క్లాసెస్ ఏమైనా ఉన్నాయంటే అది ఒకటి December 6th రిలీజ్ కాబోతున్న పుష్ప 2 అండ్ December 20th రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్. ఈ రెండు సినిమాలకి కేవలం 2 వారాల గ్యాప్ ఉంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువగా హైప్ ఉంది, ఏ సినిమా హిట్ అవ్వచ్చు, ఏ సినిమా ఫట్ అవ్వచ్చు అన్నది ప్రతి ఆస్పెక్ట్ కూడా ఇంచు బై ఇంచు ఈ వీడియోలో చెప్తాం. వీడియో అయితే మస్తు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి వీడియోని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే సినిమా రిలీజ్ డేట్ మావా. సినిమా రిలీజ్ డేట్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ ప్రతి సినిమాకి కూడా. సో ఇలా చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమా December 20th రిలీజ్ కాబోతుంది. ఆఫ్టర్ క్రిస్మస్ హాలిడేస్ కలుస్తాయి. అండ్ అంతేకాదు సంక్రాంతి వచ్చే వరకు వేరే పెద్ద సినిమాలు కూడా అంతగా ఏం లేవు. ఒకవేళ హిట్ టాక్ వస్తే కనుక లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ రప్పిస్తాయి. బట్ పుష్ప 2 విషయంలో కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్ లోనే ఎంత కలెక్షన్స్ రాబట్టాలన్నా రాబట్టాలి. ఆఫ్టర్ స్పెషల్ హాలిడేస్ అంటూ ఏం లేవు. అండ్ అంతేకాదు December 6th అటు నార్త్ సైడ్ విక్కీ కౌశల్ గారి ఒక సినిమా రిలీజ్ కాబోతుంది. మరీ టఫ్ కాంపిటీషన్ కాకపోయినా ఒక చిన్న కాంపిటీషన్ అయినా ఉంటది కదా. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఏదో ఒక హీరో పెద్ద పాన్ ఇండియా సినిమా తీసాడే అనుకోండి, అదే డేట్ నా పెద్ద పాన్ వరల్డ్ మూవీ నార్త్ సైడ్ నుంచి వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనం మన తెలుగు సినిమాని ఎంకరేజ్ చేసి ఆఫ్టర్ ఆ సినిమాకి వెళ్తాం కదా. అలానే ఇక్కడ నార్త్ వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళ సినిమాని వాళ్ళు సపోర్ట్ చేసుకున్నాక మన పుష్ప 2 విషయానికి వస్తారు. కాబట్టి సమ్ ఇలాంటి టైప్ ఆఫ్ రీజన్స్ వలన పుష్ప 2 సినిమా అనేది కొంచెం తేడా కొడుతుంది అండ్ డౌన్ లో కూడా ఉందని చెప్పుకోవచ్చు గేమ్ చేంజర్ తో పోలిస్తే. అండ్ నెక్స్ట్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే అల్లు అర్జున్ vs రామ్ చరణ్, వీళ్ళిద్దరిలో తోపు ఎవరు అన్న పాయింట్ కి వస్తే పక్క అల్లు అర్జున్ అనే చెప్తా. ఎందుకంటే పార్ట్ 1 తో ఆల్రెడీ పుష్పరాజ్ క్యారెక్టర్ ని అందరూ కూడా ఓన్ చేసుకుంటున్నారు. బన్నీతో పాటు ఆ యొక్క క్యారెక్టర్ ని ఇంకో 10 సంవత్సరాలు అయినా సరే అసలు ఎటువంటి క్రేజ్ తగ్గకుండా ఇంటరాక్ట్ అయిపోయి ఉన్నారు ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా. ఎందుకంటే ఈజీగా తెలుస్తుంది పుష్ప 1 దిగి ఆల్మోస్ట్ 4 years అవుతుంది, కానీ ఇప్పటికీ స్టిల్ క్రేజ్ మాత్రం అలానే ఉంది. అండ్ ఇప్పుడు రామ్ చరణ్ గారి విషయానికి వస్తే త్రిబుల్ సినిమాతో ఒక సొంత మార్కెటింగ్ ని పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపుని తెచ్చుకున్నాడు కాదన్ను. బట్ అందులో చేసిన రామరాజు క్యారెక్టర్ అన్నది మరీ 10-15 ఏళ్ళు పుష్ప క్యారెక్టర్ లాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ కాదు. ఇప్పటికీ త్రిబుల్ సినిమా వచ్చి 3-4 years అయింది. అంటే రామ్ చరణ్ గారి క్రేజ్ దాదాపు తగ్గిపోయి ఉంటది అండ్ చాలా మంది మర్చిపోయి ఉంటారు కూడా. త్రిబుల్ సినిమా వచ్చిన 1-2 years గ్యాప్ లో ఈ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే పక్కా రామ్ చరణ్ గారు ఈజీగా స్టాండప్ అయ్యేవారు. కానీ ఇప్పుడు కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. అందుకే అల్లు అర్జున్ గారికి ఈ పాయింట్ ఇచ్చా. అండ్ ఇప్పుడు మూవీ హీరోయిన్ల విషయానికి వస్తే పుష్ప 2 లో రష్మిక మందన అంటేనే నేషనల్ క్రష్ అంటాము. అండ్ అంతేకాదు ఇటు పుష్పతో క్రేజ్ వచ్చిన తర్వాత అటు బాలీవుడ్ లో యానిమల్ సినిమా తీసి ఆ క్రేజ్ ని ఇంకా స్టాండప్ గా ఉంచుకుంది. అటు గేమ్ చేంజర్ సైడ్ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకటి తెలుగు యాక్టర్ అయిన అంజలి గారు, మన టాలీవుడ్ లోనే సరైన గుర్తింపు లేదు తినకి, సో పక్కన పెట్టేస్తే ఇంకో హీరోయిన్ వచ్చేసి కియారా అద్వానీ. బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ బాలీవుడ్ లోనే సరైన హిట్స్ లేవు, ప్రెజెంట్ ఒక ఫామ్ లో కూడా కంటిన్యూ అవ్వట్లేదు. సో కాబట్టి ఇలా చూసుకుంటే హీరోయిన్ లో కూడా రష్మిక మందన గారే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే డిఎస్పి గారు, ఇంకోవైపు తమన్ గారు అయితే ప్రెజెంట్ పిచ్చ ఫామ్ లో ఉన్నారు. నార్మల్ గా కాదు, ప్రతి సినిమా కూడా హిట్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ డిఎస్పి గారి విషయంలో అలా కాదు, కొంచెం ఫామ్ తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంది. అదేంటంటే సుకుమార్ గారితో కలిసి పనిచేస్తే మాత్రం అవుట్పుట్ అయితే వేరే లెవెల్ లో ఉంటుంది ప్రతి సినిమాలో కూడా. ఆల్రెడీ సినిమా నుంచి వచ్చిన 2 సాంగ్స్ కూడా చరో 100 million వ్యూస్ ని గెయిన్ చేసుకుని చార్ట్ బస్టర్ గా నిలిచాయి. గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు దిగింది ఒక సాంగ్, అది అంతగా ఇంపాక్ట్ కలిగించకపోయినా త్వరలో రాబోయే ప్రతి ఒక్క సాంగ్ కూడా ఒక్కొక్క డైమండ్ అని మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క టీమ్ వర్కర్ కూడా చెప్తున్నారు. ఎలా లేదన్న ఈ మ్యూజిక్ విషయంలో మాత్రం ఒక టఫ్ ఆస్పెక్ట్ అనే చెప్పుకోవచ్చు. డైరెక్టర్స్ విషయానికి వస్తే పుష్ప, రంగస్థలం, నానక ప్రేమతో ఇలా ఒక మంచి ఫామ్ లో సుకుమార్ గారు కంటిన్యూ చేస్తున్నారు. శంకర్ గారి లాస్ట్ 3 ఫిల్మ్స్ చూసుకుంటే ఇండియన్ 2, రోబోట్ 2.0 అండ్ ఐ ఇలా 3 ఫ్లాప్స్ ని ఎదుర్కొన్నారు. బడ్జెట్ విషయానికి వస్తే పుష్ప 2 సినిమాకి 400 కోట్ల పెట్టుబడి పెట్టారు. గేమ్ చేంజర్ సినిమాకి ఫస్ట్ గా అనుకున్నది 250 కోట్లు. కానీ అలా కలెక్షన్స్ ఫైనల్ అవుట్పుట్ వచ్చినప్పటికీ బడ్జెట్ అన్నది 300 కోట్లకు పైగానే అయిపోయిందంట. కానీ ఎలా చూసుకున్నా ఈ ఆస్పెక్ట్ లో కూడా పుష్ప సినిమానే పై ఎత్తులో ఉంది. అండ్ రెండు సినిమాలకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్న పాయింట్ కి వస్తే ఆల్రెడీ పుష్ప పార్ట్ 1 లో అల్లు అర్జున్ గారు ఆ క్యారెక్టర్ కోసం ఎంతలా కష్టపడుతున్నారు అన్నది క్లియర్ గా చూసాం. అండ్ డైరెక్టర్ గారి టేకింగ్ గానీ స్టోరీ గానీ ప్రతిది కూడా మన అందరికి ఆల్రెడీ తెలుసు. పార్ట్ 2 లో ఎలా ఉండబోతుందో కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఈజీగా సినిమాకి వెళ్తాం. బట్ ఇక్కడ గేమ్ చేంజర్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు సినిమాలో డబుల్ రోల్ చేయబోతున్నారు. ఒకటి తండ్రి క్యారెక్టర్ లో రైతు, 2 కొడుకు క్యారెక్టర్ లో కలెక్టర్. ఈ ఒక్క ముక్కు తప్ప మనకి వేరేగా సినిమా కోసం ఒక్క పాయింట్ కూడా తెలియదు. సో కాబట్టి మూవీ నుంచి కనీసం ఒక టీజర్ కట్ గానీ, ఒక ట్రైలర్ గానీ, కనీసం గ్లిమ్స్ గానీ రిలీజ్ చేస్తేనే కదా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. సో ఫైనల్ గా ఇదే మా వీడియో. కామెంట్ లో నన్ను వేసుకోకుండా ఫస్ట్ గా ఆలోచించండి. ప్రతి ఆస్పెక్ట్ కూడా నిజాయితీతో చెప్పా. మీకు ఓకే అనిపిస్తేనే వీడియోకి ఒక లైక్ వేసి అండ్ ఛానల్లో కంటెంట్ ని వన్స్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి.